ఒంటరి జంటలే వారి లక్ష్యం. ఏకాంత ప్రదేశాలపై డేగ కన్ను వేస్తారు. అమాయక జంటలపై అదును చూసి వికృతంగా విరుచుకుపడతారు. అమానుష రీతిలో ధన, మాన, ప్రాణాలు దోచుకుంటారు. 5 జిల్లాల్లో 32 ప్రేమ జంటలు వారి కామోన్మాదానికి బలయ్యాయి. 2 ఏళ్లుగా 10 రోజులకు ఒక నేరం చేశారు. ఏలూరులో సంచలనం రేపిన శ్రీధరణి హత్య కేసులో వెలుగులోకి వచ్చిన భయంకర వాస్తవాలివి. సంచలనం సృష్టించిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ప్రేమికులపై అమానుష దాడులకు పాల్పడుతున్న ఉన్మాద ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెం బౌద్ధ ఆరమాల వద్ద వారం రోజుల క్రితం జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించి 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మైలవరం మండలం చందరాలకు చెందిన అంకమరావు అలియాస్ రాజు, తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, నాగరాజు అనే 4 శ్రీధరణిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్నేహితుడు నవీన్తో ఏకాంతంగా ఉండటం గమనించిన వారు అతన్ని తీవ్రంగా గాయపరిచి అనంతరం శ్రీధరణిపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డారని వివరించారు. ఆ అమ్మాయి అక్కడ వాళ్లకు చేతులెత్తి మొక్కా కూడా నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకు అని చెప్పినా కూడా వీళ్ళు కర్కశత్వంగా ఈ A1 ఎవరైతే పోట్లూరు రామారావు అంకమరావు ఉన్నాడో అలియాస్ రాజు, ఈ అబ్బాయి అమ్మాయిని అక్కడ బాగా హీనియస్ క్రైమ్ అక్కడ రేప్ చేశాడు. అమ్మాయి కేకలు పెడుతున్నాడు. వీళ్ళందరూ అక్కడ ఒకరిద్దరు కాపలాగా ఉండి తర్వాత ఇంకొకడు కింద సైకిల్ దగ్గర కూడా ఒక వ్యక్తి నాగరాజ్ అనేవాడు ఉన్నాడు. సో అమ్మాయి రేప్ చేసిన తర్వాత అమ్మాయి లేచి మళ్ళా వెళ్ళిపోయేదానికి ప్రయత్నించి నన్ను వదిలేయమని చెప్పినా కూడా వాడు వినకుండా అమ్మాయి మళ్ళీ బయట ఏమన్నా చెప్తుందనే డౌట్తో మళ్ళా అదే కత్తి తీసుకొని బాగా హెడ్ మీద బాగా దాడి చేసి అమ్మాయిని కూడా అక్కడ ఇన్స్టాంటేనియస్ డెత్ అక్కడే చనిపోయేట్టుగా చేశాడు. లోతైన పరిశోధనతో కామోన్మాదుల ఆట కట్టించిన పోలీసులు తర్వాత జరిపిన విచారణలో మరిన్ని ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇప్పటి వరకు 32 ప్రేమ జంటలపై దాడి చేసి దోపిడీ, అత్యాచారాలకు పాల్పడినట్లు గుర్తించారు. 2 ఏళ్ల వ్యవధిలో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో ప్రేమికులు ఏకాంతంగా తిరిగే ప్రదేశాలే లక్ష్యంగా చేసుకుని ఆకృత్యాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. 10 రోజులకో నేరం చొప్పున అన్ని కేసుల్లోనూ యువతులపై అత్యాచారానికి తెగబడ్డారని చెప్పారు. పలువురు ప్రాణాలు సైతం కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే భయానక దాడులకు గురైన ప్రేమికులు బయటకి చెప్పుకోలేకపోవడమే కామోన్మాదులకు వరంగా మారింది. ఫలితమే పూర్తి స్థాయిలో ఎక్కడా కేసులు నమోదు కాలేదని తెలిపారు. మనిషి అనేవాడు అటువంటి చేస్తాడని అనుకో. మనము దాదాపు 32 అఫెన్సులు చేశారు. దాదాపు 32 అఫెన్సెస్ వీళ్ళు కన్ఫెస్ మనకు చెప్పారు ఇప్పటి వరకు. కానీ ఎక్కడ కూడా అఫెన్సులు రిపోర్టు అయినట్లేవు. ఎందుకంటే చాలా వరకు ఆ అబ్బాయిని కొట్టేసిన తర్వాత అమ్మాయిని రేప్ చేయాలి. ఖచ్చితంగా వీడు 2017 డిసెంబర్ నుంచి 10 రోజులకు ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు. 10 రోజులకు ఒక అఫెన్స్ చేసుకుంటూ పోయాడు. పార్టిసిపేట్ చేశారు. 10 కేసుల్లో 3 పార్టిసిపేట్ చేశారు. సోలోగా వీడు 16 కేసెస్ దాకా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు పార్టిసిపేట్ చేసిన అన్నింటిలో రేప్ చేస్తున్నారు. ఒక కేసులో 3 రేప్ చేశారు, ఒక కేసులో 2 రేప్ చేశారు, ఒక కేసులో వీడు సోలోగా చేశాడు. సో రేప్ అనేది 32 కేసెస్లో కూడా రేప్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. వీళ్ళు సెక్షువల్ లస్ట్ తీర్చుకునేదానికి మెయిన్ వీళ్ళది. వీళ్ళు సైకో టైప్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అంతా ఇటువంటి దానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళ కనికరము ఏమీ లేదు. ఆ అబ్బాయిని కొట్టేయటం, వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోవటం, అమ్మాయిని రేప్ చేయటం. గతంలో తోటల వద్ద కాపలా పనులు చేసిన నిందితులు ఆయా ప్రాంతాలకు ప్రేమికులు ఒంటరిగా వస్తున్నట్లు గుర్తించారు. వారిపై దాడి చేసి అన్ని రకాలుగా దోచుకున్నా బయటకి చెప్పుకోలేరనే బలహీనతను గుర్తించారు. నాటి నుంచి ఒక్కో నేరం చేస్తూ క్రమంగా లైంగిక ఉన్మాదులుగా మారిపోయారని పోలీసులు విశ్లేషించారు. ప్రేమికులు ఒంటరి ప్రదేశాలకు వెళ్లడం ప్రమాదకరమనే విషయం గుర్తించాలని హితవు పలికారు.